ఏం సార్ మరి మీ సార్ గురించి కేసీఆర్ గురించి పాలన గురించి చాలా గొప్పగా చెప్పబెట్టరు. వాళ్ళ ఇంట్లోనే కలహాలు అవుతున్నాయి కదా. మళ్ళీ కవిత రాసిన లెటర్ బయటికి ఎట్లా వచ్చింది సార్? మళ్ళీ ఇప్పుడు ఆ లెటర్ వచ్చిందని మీరు అందరు చెప్తారు. అవును, ఆ లెటర్ ఎవరు ఇచ్చిర్రు ఏందనేది బయటకు వెళ్తారు. మీకన్నా తెలుసా సార్? మాకు తెలియదు. ఎవరికి తెలియదు? మీలో కూడా ఎవరికి తెలియదా? తెలియదమ్మా, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇల్లు అదొక ఇంట్లో నేను రోజు పోయి మా కేసీఆర్ సార్ ఇంట్లో ఉండను కదా. అందుకే ఏమైందో ఏందో అది ముందు వస్తుంది, తెలుసుకోవాలి కదా సార్. ఇప్పుడు కానీ కవిత మీ సార్ గురించే తెలుసుకున్నప్పుడు ఎట్లా? మా కవిత మేడం అట్లా చెప్పుడు మాత్రం రాంగే, బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు రాంగే. కానీ అందరు అనుకుంటుర్రు మా మేడము కొత్త పార్టీ పెడుతుంది, లేకపోతే పార్టీని వస్తుంది, ఆ బీజేపీతో కలుస్తుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళతో చేయగలుగుతుంది అంటారు. అదేం జరగదు. ఎప్పుడు మా కేసీఆర్ సార్ రక్తం పార్టీ కొత్త పార్టీ పెట్టదు. అది జాగృతి కార్యాలయం, అది మార్చిర్రు అంతే. పార్టీ కొందరు తింగర్ వాళ్ళు ఏం తెలియక పార్టీ పెట్టింది. వాళ్ళ మధ్యలో జగడాలు అవుతుంది, పొట్టి దయాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఉట్టిదే అమ్మా, అది ఉన్నావా? లొల్లిలు ఉండవా? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు, నీ అన్నకు నీకు ఉండవా? జగడాలు ఉండవా? ఇప్పుడు నాకు నా చెల్లెలు బహిరంగంగా చెప్పుకోం కదా, బయటికి రాదు కదా అసలు. మీరు పెద్దోళ్ళు కాదు, వాళ్ళు పెద్దోళ్ళు, మనం అంటే సామాన్యులం. ఏ విషయం రాలేదు, ఇది ఒక్క విషయమే వచ్చింది. మళ్ళీ అప్పుడు ఏదైనా కారణం లేకుండా ఉంటుందా? ఆమె కోపం వచ్చింది కదా, ఎందుకంటే ఆమె లెటర్ ఇచ్చినందుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఎవరో బయట పెట్టింది, ఏమైందని తెలుస్తుంది. కోపం వచ్చి ఎవరో బయట పెట్టిందా? మాత్రాడు సత్యం కాదు, కోపం వచ్చి బయట పెట్టిందా అంటున్నా. కోపం వచ్చి కాదు కానీ ఏదో అయ్యింది, చిన్న చిన్న కావాలనే చేసిందా ఏంది? కోపం తీసి నెక్స్ట్ ఎలక్షన్ లకి ఏమైనా ప్లానింగ్? నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాయా? వచ్చే 2029 ఇప్పుడు ఎందుకు ప్లానింగ్ ఇప్పుడు చేస్తున్నా? అప్పుడే 2028 ప్లానింగ్ చేస్తారు. అట్లాంటి కల్వకుంట్ల కుటుంబం అంటే అద్భుతమైన కుటుంబం, మంచి కుటుంబం. మరి అట్లా చెయ్యరు మా కవిత, మా దేవత. సరే సార్, మరి కవిత గురించి అడిగితే మీరు ఆమెకి ఒత్తాసు పలుకుతున్నట్టే ఉంది. ఒత్తాసు నేను పలుకుతలేను కానీ ఇక లొల్లిలు ఉంటాయి ఒక ఇంట్లో ఉన్నప్పుడు, అన్న చెల్లెళ్ళు లొల్లిలు అయిపోతాయి అంటారు. అవి నువ్వు పట్టించుకుంటే నీకు అన్నం కడుపులోకి పోదు, నేను పట్టించుకుంటే నాకు అన్నం కడుపు. అరే వదిలిపెట్టేసా వేరేది అడుగు. సరేలేండి సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సరే మరి కేసీఆర్ కాకుండా పార్టీల నెక్స్ట్ సీఎం సత్తా ఎవరికి ఉందంటారు? కేసీఆర్ ఉన్నాడుగా. ఇంకేం? కేసీఆర్ కాకుండా మీరు చెప్తలేరు, మీరు బయట పడతలేరు సార్. మీరు అందరిని మనసులో పెట్టుకుంటారు, అక్కడ జరిగేవి కూడా మీరు మనసులో పెట్టుకుంటారు సార్. బయట పడతలేరు, మీరు బయట పడతలేరు సార్. నువ్వు ఎందుకు వేసుకున్నావు గులాబీ కలర్? మీరు బయట పడతలేరు. గులాబీ కలర్ వేసుకున్నప్పుడు గులాబీ కలర్ వేసుకున్నావు నిజాలు తెలియాలి సార్. నాకు నిజాలు మాట్లాడి శాంతి ఉండాలి. కేసీఆర్ సార్ ఉన్నంత వరకు కేసీఆర్ సారే సీఎం, తర్వాత కంతే ఇక ఫిక్స్. కేసీఆర్ సారే ఫిక్స్. మా దేవుడమ్మా కేసీఆర్. 10 ఏళ్ల పాలన పిచ్చిదానిలాగా మాట్లాడకపోతే 10 ఏళ్ల పాలన పిచ్చి జనాలు ఉంటారు, ఏదో అవుతుంది. ఏడుకెళ్ళి తీసుకొచ్చి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కాఫీ అనవా బ్రేక్ తీసుకున్నారు సార్ వాళ్ళు కూడా. మళ్ళీ వచ్చేసారి వస్తారంటారా సార్ మీ పార్టీ? 100%, 200% వస్తాం. చూడు, వచ్చిన వాళ్ళందరూ అట్లనే చెప్తున్నారు. మళ్ళీ నువ్వు చూడమ్మా, నువ్వు చూడు. వచ్చినాక కూడా మళ్ళా మనం కలుద్దాం. అప్పుడు కూడా మళ్ళా ఇంటర్వ్యూ తీసుకో, ఇట్లనే ఇంటర్వ్యూ తీసుకో. పాలన కోసం గుర్తుంటారా సార్ మీరు? ఒక్కసారి ముఖం చూస్తే ఈడ పెట్టుకుంటాను. అందరిని అట్లనే పెట్టుకుంటారా? ఎవరిని పెట్టుకో. అంత మంచి పేరు ఉందా సార్ మీకు? మంచి పేరు ఉన్నది. నా ఇంజనీరింగ్ లా, నా కాలేజ్ లో చదివే బిడ్డలు ఎక్కున్నావు, నువ్వు నా బిడ్డలు ఎక్కున్నావు. అట్లా చూసుకుంటే మీరు కాలేజ్ అన్నారు. నేను చాలా చదువుకున్నా. షానా అంటే ఏం సార్? ఇప్పుడు 1973 పాలమ్మిన, 78 పూలమ్మిన, దాని తర్వాత 88 అనవసరంగా అడిగిన సార్. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. అనవసరంగా అడిగిన లేదు సార్. 78 పాలమ్మిన సైకిల్ క్యాన్. చదువు అడిగితే పాల గురించి చెప్తారేం సార్ మీరు? చెప్పింది అటు పోయి బుక్కు పలక పట్టుకుంటేనే పాలమ్మిన. అంటే మీరు ఈ పాలు పూలను వదలరా సార్? చెప్పే వినాలి కదా. పూలమ్మిన, కష్టపడ్డా. ఎన్ని పూలు అమ్మిండ్రు సార్ మీరు? ఎన్ని పాలు అమ్మిండ్రు? మస్తు మూరలు అమ్మిన పూలు. ఎన్ని పాలు అమ్మిండ్రు? మస్తు లీటర్లు అమ్మిన. మరి ఇంకా గదే అమ్ముకుంటూ ఉండాల్సింది. మళ్ళీ పాలనకి ఎందుకు వస్తుంది? ఎదగాలి, మీరు కూడా ఎదగాలి. ఎప్పుడు ఇట్లనే ఉండొద్దు, కార్లో తిరగాలి మల్లారెడ్డి లెక్క. అలాంటి ఉద్యోగానికి ఎసరు ఎడతారా ఏంది మీరు? సీనియర్ లీడర్ ని ఇంటర్వ్యూ చేయాలంటే
ఒక అర్హత నేను కూడా పాలు ఉండాలి. అమ్మాలా? లేదని నాకు అర్థమైంది. వెళ్ళిపోయి నేను కూడా పాలు అమ్మాలా సార్? అనవసరంగా వేస్ట్. సార్ నేను కూడా పాలు పూలు అమ్మితే ఫేమస్ అవుతున్నా సార్. సార్ పిచ్చోన్ వారా గీమతో నా ఇంటర్వ్యూ ప్లాన్ చేసి కాదు సార్, పిచ్చామ లెక్కున్నది. సార్ నేను కూడా వస్తా సార్ పాలు అమ్మనికే. పాలు అమ్మలేదు, పూలు అమ్మలేదు సార్, ఉట్టిగానే నేను కూడా పాలు పూలు అమ్ముతా సార్. ఏం చేస్తారో అర్థమైంది. సార్ నిజంగా అమ్ముతా సార్, నేను కూడా ఫేమస్ అవుతా సార్. సార్ ఊ అంటే పూలు అమ్మినా పాలు అమ్మినా ఫేమస్ అయినా అంటాడు. ఎంత చెప్పినా వినిపించుకుంటలేడు. చూద్దాం మళ్ళీ వచ్చేసారని గెలుస్తాడో లేదో. నమస్తే.